ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. రేపు విచారణకు మాజీ మంత్రి కేటీఆర్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు వెళతారా లేదా అనే ఉత్కంఠగా మారింది. ఈ కేసులో తుది తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతమైంది. రేపు విచారణకు మాజీ మంత్రి కేటీఆర్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు వెళతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో తుది తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు అప్పటి వరకు కేటీఆర్కు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, సో ఏం జరిగే అవకాశం ఉంది? కేటీఆర్ విచారణకు వెళతారా లేదా? ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కూడా విచారణకు సమయం కావాలని కోరారు. రేపు కేటీఆర్ వెళితే ఏ టైంకి వెళ్ళే అవకాశం ఉంది? అసలు ఏమన్నా రెస్పాన్స్ ఏమైనా కనిపించిందా? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కి తెలంగాణ ఏసీబీ గతంలో ఏదైతే నోటీసులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ అక్రమాల విషయంలో జరుగుతున్న విచారణకు హాజరు కావాలంటూ కూడా సమన్లు అయితే జారీ చేసింది. ఈ నెల 6 అంటే రేపు విచారణకైతే కేటీఆర్ అయితే రావాలని ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ఆదేశాలు అయితే కేటీఆర్ అయితే తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏసీబీ విచారణకు మాత్రం తప్పనిసరి ఏదైతే హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అవసరం లేదనేదైతే సర్వత్రం ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి విదేశీ సంస్థకి 56 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించి ఇటు కేటీఆర్ తో పాటు ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే బిఎల్ఎన్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై అయితే ఏదైతే కేసులు అయితే నమోదు చేశారో ఇందులో ప్రధానంగా A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇందులో ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా తమకు టైం కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులను కోరగా 8, 9 తారీఖుల్లో మరొకసారికి విచారణ హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క రేపు ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు రేపు విచారణకు హాజరు అవుతారా లేదా అనేది అయితే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే 7వ తారీఖున కూడా కేటీఆర్ ఏదైతే ఈడీ విచారణ కూడా హాజరు కానుంది. ముఖ్యంగా నిధుల మళ్లింపులకు సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి నిధులు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తూ కూడా విదేశీ సంస్థకి నిధులు మళ్లించిన నేపథ్యంలోనే ఇటు హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిందో ఇమీడియట్ గా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో సిఎస్ శాంతికుమారి కూడా అప్పటి చీఫ్ ఇంజనీర్ అయిన ఏదైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసి దానిపై విచారణ ఇవ్వాలంటూ కూడా కోరగా ఏదైతే కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ కార్ త్వరగా నిర్వహించేందుకే నిధులు మళ్లించామంటూ కూడా ఏదైతే అరవింద్ కుమార్ అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దానకిషోర్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలోనే రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు కేసీఆర్ కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. రేపు విచారణకు హాజరవుతారా లేదా అయితే ప్రస్తుతం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.